హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే పండగ సందడి స్టార్ట్ అయిపోయింది. మీరు ఎలా పండగ జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. లాస్ట్ ఇయర్ ఒక చిన్న వినాయకుని తీసుకొచ్చి పెట్టుకుందాం అనుకుంటే బుడ్డమ్మ చిన్నగుంది కదా, అందుకే పెట్టుకోలేదు. ఈసారి అయినా కుదురుతుందా అంటే ఈసారి ప్రెగ్నెన్సీలో పెట్టొద్దని చెప్పేశారు. అందుకే ఇంట్లో సింపుల్ గా అయితే దీపం అయితే పెట్టేశాను. పండగ అంటే చాలు కంపల్సరీ మా ఇంట్లో అయితే పాయసం ఉంటుంది. దేవునికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే పాయసం తినేసాము. లంచ్ లో అయితే వంకాయ కర్రీ చేస్తున్నాను. ఆ వెజిటేబుల్ కట్ చేసే లోపు రెన్సి పాప టమాటాలన్నీ తినేసేటట్టుంది. రెన్సి పాపకి అన్ని వెజిటేబుల్ తినే అలవాటు ఉంది. మౌని వచ్చేసరికి 11:30 అయిపోయింది. రాగానే బుడ్డమ్మ అయితే వాటర్ ఇచ్చేసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి అంటే తీసుకొచ్చింది. అందుకే బాక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను. రెన్సి పాప కోసం అయితే కుకుంబర్ తీసుకొచ్చింది. ఇంకా ఆగేదే లేదన్నట్టు కట్ చేపించుకొని తినేస్తుంది. ఈసారి అయితే ఒక్క వినాయకుడిని చూడలేదండి. వీలైతే రేపు చూస్తాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్